उपाध्याय अमर रहे, दीनदयाल 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 उपाध्याय अमर रहे। भारत माता की जय, भारत माता की जय। जिंदाबाद भारतीय जनता, जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। ఇటు తిరుగుడు అక్కరా ఇటు తిరుగు ప్రదీప్ అదే అటు చేసుకోవాలి చూడు అక్కడ కొట్టా కాబట్టి भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद, जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद, जिंदाबाद। उपाध्याय अमर रहे, अमर रहे, दीनदयाल उपाध्याय अमर रहे, दीनदयाल उपाध्याय अमर रहे, दीनदयाल उपाध्याय। అందరికీ నమస్కారం। ఈరోజు చాలా భారతీయ జనతా పార్టీకి సుదినం, ఎందుకంటే గతంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, అంత్యోదయ రూపకర్త ఎవరైతే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి ఈరోజు, కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇది ఒక సుదినం। ఏదైతే ఆయన ప్రవచించిన ఏకాత్మ మానవవాదం సిద్ధాంతం ఉందో అది ఏమి వెల్లడిస్తుందంటే అంత్యోదయ లక్ష్యంగా ప్రభుత్వ పరిపాలన ఉండాలి, ప్రజలకు అంత్యోదయ లక్ష్యంగా సేవలు అందించాలని తెలియజేసే సిద్ధాంతం ఏకాత్మ మానవవాదం। అంటే ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వరకు అందినప్పుడే ఈ అంత్యోదయ సఫలీకృతమవుతుందని చెప్పి తెలియజెప్పిన గొప్ప మహానుభావుడు। దేశ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించి ఏదైతే దేశం ఫస్ట్, పార్టీ తర్వాత వ్యక్తిగతం ఆ చివరిది అని చెప్పిన వ్యక్తి వంట పట్టుకొని జాతీయ భావంతో ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతూ అంటిపెట్టుకొని ఆ సిద్ధాంత బలం ఈరోజు వంట పట్టించుకున్న కార్యకర్త సోదరులందరికీ ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి శుభాకాంక్షలు। అదేవిధంగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం రద్దు కాబట్టి మళ్ళీ అందరూ కూడా సభ్యత్వం రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీన ప్రియతమ ప్రధానమంత్రి గారు మొట్టమొదటి సభ్యత్వం తీసుకోవడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది। అందులో భాగంగా ఈరోజు ఈ కూడలిలో మనం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, వారికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ధన్యవాదాలు। నమస్కారం అండి। అందరికీ నమస్కారం। ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడ ఈ నాలకోడలి దగ్గర అందరం కలిసాము। ఈరోజు భారతీయ జనతా పార్టీ పేరు మార్చినా కూడా సిద్ధాంతం అయితే ఎప్పుడు మార్చలేదు। అంత్యోదయ అనేది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి కళ। ఈరోజు కూడా మోడీ గారు
వచ్చే మన సిద్ధాంతాలన్నీ మన పథకాలన్నీ కూడా అన్నీ అందుబాటులోకి చివరి వాళ్ళకి అందుబాటులోకి వచ్చినప్పుడే నిజమైన బీజేపీ సిద్ధాంతాలన్నీ ఫలిస్తాయి అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాము. కాబట్టి ఎప్పుడు మనం కూడా కరోనా టైంలో కూడా మోడీ గారు 2 సార్లు బియ్యం ఇచ్చారు. అట్టడుగు వారికి ఏ కష్టం వచ్చినా కూడా మోడీ గారు నేను ముందు ఉంటాను అని అంటూ ఉన్నారు. మనకి ఇప్పుడు కూడా బియ్యం కూడా కంప్లీట్గా ఉచితంగా ఇస్తున్నారు. ఇదంతా మనకేమంటే అందరూ సమానత్వంగా అందరూ రావాలి అనేది మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతాలను కూడా ఈరోజు బీజేపీ పాటిస్తూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.